ఉండడానికి ఎంత వేడిగా ఉన్నా ఎంత చల్లగా ఉందో. ఎండ కనిపిస్తుంది కానీ చలి చేతులు అయ్యి చాలా చల్లగా అయిపోయింది. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు మా వెకేషన్ లో లాస్ట్ డే, ఊటీ వెకేషన్ లో లాస్ట్ డే. ఈ రోజు కూనూరు వెళ్తాము. కూనూరు నుంచి కోయంబత్తూర్ వెళ్ళి అక్కడ ఈషా ఫౌండేషన్ కూడా చూసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. ఈ రోజు ఇంకా వ్యూ చూడడం ఇదే లాస్ట్ అన్నమాట. ఈ రోజు మంచిగా ఎండ వచ్చింది. ఫోటో తీసివ్వండి. చాలా ఈ రోజు కొద్దిగా ఎండ వచ్చింది, కానీ మళ్ళీ ఎప్పుడు వర్షం వచ్చేస్తుందో తెలీదు. అలా ఉంటది ఇక్కడ క్లైమేట్. అప్పటికప్పుడే వర్షం వస్తుంది, అప్పటికప్పుడే ఎండ వస్తుంది. రెసిడెన్సీ అంతా బాగుంటుంది, కానీ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా ఇక్కడ ఈ క్యారెట్ ఫార్మ్స్ అవి ఉన్నాయి. వాటి నుంచి కూడా ఇంకొంచెం స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత ఇక్కడ కార్లు అవి కనిపిస్తుంది చూసారా, ఆ రోడ్ నుంచి అలా స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ లో అక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఆ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఊర్లోకి వెళ్తాం అనమాట. సో కొంచెం అక్కడ దాకా వెళ్ళడానికి చిన్న కొండలా ఉంటది. ఆ కొండ దిగి ఆ రోడ్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అప్పుడు ఊర్లోకి వెళ్తాము. సో దేనికి వెళ్ళాలన్నా కొంచెం ఇక్కడ నుంచి అలా వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఎంతో కాదు, ఒక 5 to 10 minutes పడుతుంది. అండ్ రోడ్ కూడా కొంచెం గుంతలుగా ఉంటుంది అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్ ఈ రెసిడెన్సీకి. అండ్ ఇక్కడ చాలా మంది ప్రతి ఇంటి దగ్గర ఆవులు, గుర్రాలు మాత్రం కనిపిస్తున్నాయి. గుర్రాలు పెంచుకుంటున్నారు, ఆవులు పెంచుకుంటున్నారు. అంతా ఫార్మింగే కదా మంచిగా. ఏ గుర్రాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడెక్కడో ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి. అదిగోండి గుర్రాలు. యాక్చువల్గా ఇంటి దగ్గర ఉండాలి. ఈ ఇంటి దగ్గర వాళ్ళు, వీళ్ళకి కూడా 2 గుర్రాలు ఉన్నాయి. ఈ రోజు లేవు, అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది కదా, అందుకే పంపించారేమో బయటికి. అక్కడ 2 గుర్రాలు ఉంటాయి. ఈరోజు అక్కడెక్కడో ఉన్నాయి. ఇంకా గుర్రాలు, ఆవులు మాత్రం మంచిగా అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ని పంట పొలాలు అనమాట. అలానే ఏం పండిస్తారంటే బీట్రూట్, క్యారెట్, ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్సే చక్కగా పండుతుంది ఇక్కడ. క్యారెట్స్ అయితే ఇంకా బాగా పండిస్తున్నారు అనమాట. ఎక్కువగా క్యారెట్స్ 3 to 3.5 months పడుతుందంట మొత్తం క్యారెట్ అలా ఫామ్ అవ్వడానికి. అదేనమాట చిన్న డ్రాబ్యాక్. ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఈ రెసిడెన్సీ అంతా కూడా చక్కగా బాగుంది. మనకి కొంచెం ముందుగానే బుక్ చేసుకుంటే కనుక ఇంత మంచి వ్యూ ఉన్న రూమ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. బాగా కొంచెం ముందుగా బుక్ చేయడం వల్ల మాకు ఇంత మంచి రూమ్ వచ్చింది అనమాట. అండ్ కావాలి అనుకుంటే వీళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు, ఇంకా క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేస్తారు. మేము ఎప్పుడు క్యాంప్ ఫైర్ అడుగుదాం అనుకున్నా రోజు వర్షం అనమాట. నిన్న మొన్న ముందు నా బర్త్డే రోజు కూడా వర్షం పడింది. అసలు క్యాంప్ ఫైర్ అడుగుదాం ఇలా అనుకుంటున్నాము, వర్షం పడిపోతుంది. ఇంకేం క్యాంప్ ఫైర్. సో అలా అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ రాలేదు, వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఈ రోజు ఏమేమో చూద్దాం. పొంగల్ మాత్రం మంచి వేడిగా ఉంటది. ఇంత చల్లగా ఉన్నందుకు వేడివేడిగా హ్యాపీగా తినచ్చు అనమాట. ఇదేంటిది, మసాలా దోశ. అడియార్ ఆనంద్ భవన్ నుంచి తెప్పిస్తున్నారు. నిన్నైతే వేరే చోట అనుకుంటా, మిగతా 3 రోజులు అడియార్ ఆనంద్ భవన్ నుంచి వచ్చింది. ఇంకా నెక్స్ట్ దిస్ ఈస్ టొమాటో చట్నీ, ఐ థింక్. అవును, టొమాటో చట్నీ. అయ్యి బాబోయ్, స్వీట్ ఎందుకు ఎంత ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తినలేం కానీ మధ్యాహ్నం ఎప్పుడు తినచ్చు. కొబ్బరి చట్నీ మాత్రం భలేగా ఉంటుంది. మసాలా దోశ అండ్ అందులో సాంబార్. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తాము. ఈసారి మాకు ఎక్స్ట్రాగా ఇదొకటి, మళ్ళీ ఇది తీసుకున్నాం కదా అంబ్రెల్లా, ఇదొకటి. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేస్తాము. ఇంకా కిందకి వెళ్ళి చెక్అవుట్ చేసేస్తాము. ఈ వ్యూకి ఇంకా టాటా బై బై చెప్పేయాల్సిన టైం వచ్చింది. ఇదేనండి ఇన్ని రోజుల్లో మేము ఉన్న రెసిడెన్సీ, రన్స్ రెసిడెన్సీ. సో ఇంక ఈరోజు అయితే చెక్అవుట్ చేసేసి మేము ఇంకా వెహికల్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము. ఈరోజు మార్నింగ్ 9:30 అలా అయింది మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఇందాక చెప్పాను కదా, ఈ రోడ్ అంతా గుంతలుగా ఉంటుంది అని చెప్పి. సో ఇదిగోండి ఇలాగే ఉంటుంది, అక్కడక్కడ గుంతలుగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు మాత్రం వాటర్ ఉండిపోతాయి. సో అదొక్కటి ఇబ్బంది అనమాట ఈ రెసిడెన్సీకి. మిగతా అంతా బాగానే ఉంటుంది.
ఇంకా లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చూపించాను రెసిడెన్సీ దగ్గర నుంచి క్యారెట్ ఫార్మ్స్ ఇందాక కూడా కనిపించాయి కదా, ఇవే ఆ క్యారెట్ ఫార్మ్స్. మొత్తం క్యారెట్ అలా పండడానికి 3 నుంచి 3.5 నెలలు పడుతుందంట. అన్ని ప్లేసెస్ కవర్ అయిపోయినాయి, ఇంకా ఈ ఒక్క ప్లేస్ కవర్ అవ్వలేదని చెప్పేసి మా డ్రైవర్ అయితే ఇక్కడ ఆపారనమాట. ఇది వచ్చేసి వెర్జినియత్, దీని పేరు వెర్జినియత్. ఇక్కడ లోపల బర్డ్స్ అవి ఉంటాయంట, చిన్న గార్డెన్ లాగా. గార్డెన్ కాదేమో, సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. సో అక్కడ టికెట్స్ తీసుకోవాలంట, టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఎంత టికెట్? 200 ఒక మనిషి 200. అవునా? ఎందుకే మరి ఎందుకు తీసుకున్నావు? ఎక్కువ 200 ఏముంటుంది లోపల? ఎవరిని? ఇది ఎంట్రీ, గుడిసెలా ఉంది. చేతికి ఒక ట్యాగ్ అయితే వేశారు, ఆ ట్యాగ్ వేసుకుంటేనే మన లోపలికి ఎంటర్ చేస్తారు. లోపల ఏంటంటే బర్డ్స్ ఉంటాయి. నేను 200 రూపీస్ టికెట్ అని కానీ ఏముంటుంది అని అనుకున్నాను, కానీ బయటకు వచ్చేసరికి కొంచెం వర్త్ అనే అనిపించింది. మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంక ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి, కొంచెం పెద్దవి మెకావోస్ కూడా ఉన్నాయి. లోపలంతా ఒక విలేజ్ కల్చర్లో చాలా ఒక మంచిగా యాంబియన్స్ అది మాత్రం చాలా బాగుంది. కింద ఫ్లోరింగ్ అది వుడ్ ఫ్లోరింగ్, మధ్యలో వాటర్ పాస్ అవుతూ అటు ఇటు చెట్లు, ఒక మినీ సైజ్ పార్క్ లాగా, గార్డెన్ లాగా, ఫారెస్ట్ లాగా ఆల్ మిక్స్ జ్యూస్లా ఉంది లోపల. వెదర్ అయితే అదే అట్మాస్ఫియర్ అది అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం బర్డ్స్ని ఫీడ్ కూడా చేయొచ్చు, వాళ్ళే మనకి సీడ్స్ ఇస్తారు. సో ఆ సీడ్స్ మనం ఒక 2-3 సార్లు అడిగినా ఇస్తారు. అలా సీడ్స్ అవి పెడితే బర్డ్స్ వస్తాయి అన్నమాట మన దగ్గరికి. సో ఫస్ట్ అయితే మా బావ ఇక్కడ ట్రై చేస్తున్నాడు. అవి చాలాసేపటికి వచ్చాయి ట్రై చేస్తూ ఉంటే. ఆ రోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది. క్రౌడ్ తక్కువ ఉంటే ఒక్క బర్డ్ కాదు, ఒక 5-6 బర్డ్స్ అన్న మన దగ్గరికి వస్తాయి. సో ఫైనల్గా మా బావ దగ్గరికి ఒక బర్డ్ వచ్చింది, అది తింటుంది. ఇంకా తర్వాత నేను కూడా ఫీడ్ చేశాను చక్కగా. నా చేతిలో పెట్టుకునేసరికి అయితే 2 బర్డ్స్ వచ్చాయి. చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. అవి తినేంతసేపు అలానే వెయిట్ చేయాలి. అలా చేయి కదిపినా, ఏం మాట్లాడినా కూడా భయపడిపోయి పారిపోతాయి. సో చాలా జాగ్రత్తగా వాటికి కాసేపు ఫీడ్ చేసిన తర్వాత ఇంకా మిగతా అంతా చుట్టూ చూస్తున్నాము. ఇదొక్కటే పెద్ద మెకావో ఉంది. పాపం దాన్ని చాలామంది చేతిపైనకి రప్పించుకోవడానికి ట్రై చేశారు, కానీ అది అస్సలు రాలేదు. ఒక దగ్గర అలా ఉండిపోయింది. మేబీ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా, అసలు ఇంక దానికి రావాలని అనిపించలేదో ఏమో. అదొక్కటే ఉందన్నమాట పెద్ద మెకావో అయితే. ఇంకా బర్డ్స్ మన మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు, కావాలంటే ఫోటో తీయించుకోవచ్చు. మాకు ఇంకా తీయించుకునే ఉద్దేశం లేదు కదా, ఇంకా కాస్ట్ కూడా అడగలేదు. సో ఇదే అన్నమాట బర్డ్ గ్యాలరీ. చాలా బర్డ్స్ ఉన్నాయి, భలే వస్తున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, ఫుడ్ తింటున్నాయి. చూడండి ఇక్కడ కూడా ఉంది. వీడియో తీసుకుంటుంటే ఎలా చూస్తుందో. మంచిగా బాగుంది ఎక్స్పీరియన్స్. చాలావి కలర్ లో కలిసిపోయినాయి, చెట్ల మధ్యలో కలిసిపోయినాయి. గ్రీన్ కలర్ లో చెట్లలో కలిసిపోయినాయి కదా, అదిగో వెయిట్ వెనకాల ఉన్నాయి. వెళ్దామా నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వస్తే ఇలా ఉంది మెక్డొనాల్డ్ ఫార్మ్ అంట. ఫైర్ క్యాంప్ వేస్తారు బావా, ఇదిగో ఇక్కడ ఫైర్ క్యాంప్.
మెక్డొనాల్డ్ ఫామ్ అని ఉంది కదా, సో అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఒక చిన్న సైజ్ ఫామ్ లాగా, ఒక చిన్న సైజ్ విలేజ్ లుక్ వచ్చేటట్టు భలే సెట్ చేసి పెట్టారు. లోపల ఆవులు ఉన్నాయి, మేకలు, గొర్రెలు, ఇంక పక్కనే చిన్న పాండ్ ఉంది, అందులో చేపలు ఉన్నాయి. ఈ చేపల గురించి తెలియదు కానీ లోపల ఉన్న ఆవులకి మేకలకి మాత్రం మనం గడ్డి పెట్టచ్చు, అదే ఫీడ్ చేయొచ్చు. వాటికి కూడా తినిపించచ్చా? ఓ ఆవు సరిగ్గా పెట్టు. అది కూడా వస్తుంది చూడు. ఓ అది ఎక్కేసి మరీ చూసేస్తుంది ఎలా ఎక్కిందో. చాలు గుచ్చుకుంటాయి, ఎక్కేత్తను. పైకి ఎక్కుతుంది, పైకి పెడతా, ఇక్కడ పెడితే వస్తుంది, అది అవుతుంది. అది అది ఇలా చూడు. అవి మేకలు కాబట్టి అంత ధైర్యంగా పెట్టాను. నాకు ఈవెన్ ఆవుకి ఏదైనా పెట్టాలన్నా కూడా భయం అనమాట. నేను యానిమల్స్ని చూస్తాను కానీ దగ్గరికి అంత ఫాస్ట్గా వెళ్ళను. అండ్ పక్కన పిల్లులు కూడా ఉన్నాయి. దానికి బాగుంది చేస్తుంటే, అలాగా చేంజ్గా ఉంటుంది. ఈ క్యాట్స్ మాత్రం మన హాలీవుడ్ మూవీస్ చూస్తాం కదా, అందులో క్యాట్స్ ఉంటాయి, అలానే అనిపించింది నాకైతే. వీటికి ఫీడింగ్ మాత్రం ఆల్రెడీ లోపలే ఉంచారు, మనమైతే పెట్టకూడదు. కడుక్కోవాలి. చిన్న ఫామ్ లాగా, చిన్న విలేజ్ లాగా ఉంది కదా లోపల, అందుకే పెట్టాడు బయట వెర్జిన్ ఎర్త్ విలేజ్ అని. ఇక్కడ 2 ఆస్ట్రిచ్లు చూసారా ఎలా కూర్చున్నాయో, జనాలను అందరినీ చూసి స్మైల్ ఇస్తున్నట్టు ఉన్నాయి వాటి ఫేసెస్ అయితే. వీటికి ఫీడింగ్ పెట్టచ్చు కానీ అక్కడ కేర్ టేకర్ లేరు, ఇంకా ఫుడ్ కూడా లేదు, సో పెట్టలేదు. బాగా తినిపించి మా బావ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఉందన్నమాట. చల్లగా ఉన్నాయా? నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఇంకా వర్జీనియాలో బర్డ్ కింగ్డమ్, ఇంకా అలా యానిమల్స్కి ఫీడ్ చేయడం అవన్నీ చూసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఆ రోజు ఎండ విపరీతంగా ఉందన్నమాట. చలి అయితే ఉంది కానీ ఎండ మాత్రం చూసుకొని ఇలా కొంచెం కిందకి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి కర్ణాటక గార్డెన్ కనిపిస్తుంది, అదిగోండి. వెర్జినియా నుంచి చూస్తుంటే కర్ణాటక గార్డెన్, ఆ కేబుల్ బ్రిడ్జ్ నిన్న వెళ్ళాం కదా, కర్ణాటక గార్డెన్ అంతా కనిపిస్తుంది. వెళ్దామా? దాదాపు లోపల ఒక 1.5 అవర్ టైం స్పెండ్ చేసాము. ఇంకా వర్జీనియా నుంచి స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇక్కడ మీరు చూస్తే బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము కదా, నా బర్త్డే రోజు వెళ్ళాము, అది కూడా కనిపిస్తుంది. రోడ్ అస్సలు ఖాళీగా లేదు, వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, మీకు మంచిగా చూపిద్దామంటే. సో అదైతే బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఆ కొండపైన ఉంది. ఇంకా ఊటీలో ఎప్పటికప్పుడే అనుకున్నాం కానీ మర్చిపోయాము. రోజు క్యారెట్స్ కొనుక్కుందాం అని అనుకున్నాం కదా, ఇంక ఈరోజే ఊటీ నుంచి బయలుదేరిపోయి చెన్నై కూడా రీచ్ అయిపోతాము, ఇంకా కుదరదని చెప్పి దారిలో కనిపిస్తే ఆగి తీసుకున్నాడు బావ. సో ఇవి ఇలాగా 40 రూపీస్ అనమాట ఈ క్యారెట్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇంక వాటిని అలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాము. ఊటీ నుంచి ఒక 45 కిలోమీటర్స్ అలా ఉంటుంది, 1.5 అవర్ జర్నీ పడుతుంది. ఇప్పుడైతే కోడనాడు వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట. ఇదొక మంచి వ్యూ పాయింట్, ఇక్కడి నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అక్కడికి దగ్గరికి వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో వచ్చేసాము కోడనాడు వ్యూ పాయింట్ దగ్గరికి.
ఫస్ట్ ఆ బిల్డింగ్లో కాకుండా ఈ పక్కన మెట్లు ఉంటాయి, మెట్లది కిందకి వెళ్తే అక్కడ అసలైన వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోకి తర్వాత వెళ్తాము. ఊటీ ఉన్నదే నీలగిరి డిస్ట్రిక్ట్స్లో. సో ఇంకా నీలగిరి హిల్స్ని చూడొచ్చు ఇక్కడ మంచిగా. అసలు వ్యూ అయితే అద్దరిపోయింది. మేము ఈ ఎంటైర్ ట్రిప్లో దొడ్డబెట్ట వ్యూ పాయింట్ కానీ తర్వాత ఇంకో వ్యూ పాయింట్స్ కూడా చూసాము. అవన్నీ దీని ముందు దిగదూడపు అనమాట. ఎంత బాగుందో అసలు ఈ వ్యూ పాయింట్ అయితే. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం కిందకి ఇలా దిగి రావచ్చు. అక్కడి నుంచి ఇంకో మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, జూమ్ చేసి చూపిస్తాను. చిన్నగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. రైనీ సీజన్ కాదు కదా, సమ్మర్ సీజన్ కాబట్టి అసలు వాటరే లేవు. మేబీ రైనీ సీజన్లో అయితే ఇంకా బాగా కనిపించనేమో. ఈ వాటర్ ఫాల్ని మాత్రం టెలిస్కోప్లో చూడొచ్చు. అది మీకు తర్వాత అది కూడా చూపిస్తాను. ఇందాక ఒక బిల్డింగ్ చూసాం కదా, ఇప్పుడైతే అందులోకి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ ఆకలేస్తుందని చెప్పి స్నాక్స్ తీసుకున్నాము. మా బావేమో మజ్జిగ తీసుకున్నాడు. అది మజ్జిగేమో పుల్లగా ఉందంట, బాగాలేదన్నాడు. స్నాక్స్ మాత్రం బాగున్నాయి. సో ఇదేమో 2 స్టేర్స్లో ఉంటుంది. కింద ఇది. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత పైన కూడా ఏవేవో అమ్ముతున్నారు. లైక్ స్టడ్స్ ఉన్నాయి, బాల్స్ అని, చిన్నపిల్లలకి స్వెటర్స్, చాక్లెట్స్ అవన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ టెలిస్కోప్లో చూడొచ్చు అని చెప్పాను కదా, అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. ఈచ్ పర్సన్కి 5 రూపీస్. సేమ్ ఆ వాటర్ ఫాల్ని మనకి ఇలాగా టెలిస్కోప్లో చూపిస్తారు. మనకి దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ వస్తుంది. సో అది కొడనాడు వ్యూ పాయింట్. అక్కడి నుంచి ఇంక మేము మళ్ళీ బయలుదేరి కూనూరు బయలుదేరిపోతున్నాము, వెనక్కి వచ్చేస్తున్నాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఎస్టేట్ అనమాట. ఎవరిది అనుకున్నారు? తమిళనాడు లేట్ సీఎం జయలలిత గారు ఉన్నారు కదా, ఆవిడ ఎస్టేట్ అంటే ఇదంతా టీ ఎస్టేట్. అసలు నమ్మరు, వెళ్తున్నంతసేపు ఆ ఎస్టేట్ వస్తూనే ఉందన్నమాట. అంటే చాలా పెద్దది. అసలు ఎన్ని ఏకర్స్లో ఉందో తెలియదు కానీ టీ ఎస్టేట్. ఇంకా ఆ ఎస్టేట్లోనే బంగ్లాలు కూడా ఉన్నాయి. దూరంగా చూస్తే కనుక బంగ్లాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ వైట్ బిల్డింగ్స్ అన్నీ బంగ్లాస్ అనమాట. ఇంత ప్రాపర్టీ అసలు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారో, ఎవరు అండర్లో ఉందో తెలియదు కానీ చాలా పెద్ద ఎస్టేట్ ఇది. జయలలిత గారి కోడనాడు టీ ఎస్టేట్ అని అంటారు. సో అది ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మేము ఈషా ఫౌండేషన్ ఇంకా చెన్నైకి రీచ్ అయిపోవడం అది చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బై.